స్తోత్రాలు. ఈ ఉదయకాలాన నా తండ్రి మే 16వ తేదీన మరొకసారి నాయన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో కలిసి నా తండ్రి మేము ఈ విధంగా నిన్ను ప్రార్థించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, నీ పరిశుద్ధ వాక్యాన్ని చదువుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణం బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి, నా ప్రభా, దయామయుడా, కృపామయుడా, సర్వశక్తిమంతుడవునైనా సమస్తము నీ ప్రణాళిక చొప్పున, నీ చిత్తం చొప్పున, నీ దయ చొప్పున మాత్రమే జరిగింపబడుచు వస్తూ ఉంటుండగానన్నా నా దేవా, నా ప్రభా, ఈ ఉదయ కాలాన మరి నీ కుమారుడు డేవిడ్ అనిల్ గారు నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యాన్ని చెప్పుటకు మీరే నా తండ్రి ఏర్పాటు చేసిన రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి ఆయన వాక్యము చెప్పుచూ ఉంటుండగా ఆయన నీ సెలవు చాటును మరుగుపరిచి మాకు కావలసిన వాక్య భాగాన్ని నా తండ్రి మా హృదయంలో విత్తబడుటకు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యమును విని నైనా మేము దయకొని అనుసరించి నడుచుకున్నటకును, మమ్మల్ని మేము సరి చేసుకుని సరిదిద్దుకునబడుటకు దయ చూపించండి. మీరు అక్కడ సమయమునైనా ఎంతో అతి సమీపముగా ఉండగా నా తండ్రి మేము సిద్ధపాటు కలిగి, బుద్ధి కలిగి జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు, వందనాలు, స్తుతి. ఇంకా అనేక మంది రాలేకపోయి ఉంటున్నారు. కారణం ఏమైనప్పటికీ నా తండ్రి, నా ప్రభా, నీ చిత్తమైతే తిరిగి మరి ఒకసారి వారికి సమయం దయగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడునైనా వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా. నా తండ్రి, నా ప్రభా, ఏ ఆటంకము లేకుండా నా తండ్రి నీ వాక్యము ప్రచురపరచబడినట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్య పరిస్థితిలో ఉంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీ చిత్తానుసారంగానైనా వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి కృప దయచేయమని వేడుకుంటున్నా. మహాగణుడ, మహోన్నతుడమైన నా తండ్రి, నా ప్రభా, చేరవచ్చిన ప్రతి బిడ్డ నా తండ్రి శ్రద్ధగా వాక్యము వినుటకు నీ కృప దయచేయమని ప్రార్థన ప్రభువును తన కుమారుడైన ఏ దివ్యమైన శక్తి గల బలం గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా ఈ సమయంలో మన మధ్య ఉన్న ఝాన్సీ గోడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేస్తారండి. సిస్టర్ ప్లీజ్. ఓకే అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డేవిడ్ అనిల్ కుమార్ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు మరి జిఎస్టిలో డిప్యూటీ కమిషనర్ గా సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు IMF, SARTTAC, ISB, NACAN మరియు వాద్వానీ సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా GST చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు AI ఆధారిత ప్రజా సేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ గా ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింప చేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ ఎక్కువ. మరి వారు తరచుగా మన మధ్య వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపడి వారు బోధించిన విధానాన్ని మనం గమనిస్తున్నాం. దయచేసి అందరూ మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని
శ్రద్ధతో వినాల్సిందిగా కోరుతున్నానండి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క శనివారం మీ అందరి మధ్య ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఇతరులను బట్టి వందనాలు. అదేవిధంగా ఈ బీపీఎఫ్ ప్లాట్ఫామ్ ద్వారా మీ మధ్యకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత కొన్ని దినాలుగా మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచన చేస్తూ ఆ క్రమంలో ప్రార్థన అనే అంశం మీద ఏ విధంగా ఒక మనిషి సామాన్య మానవులుగా ఉన్నప్పటికీ జీవము గల దేవుణ్ణి మనం మొరపెట్టినప్పుడు, మనం ఆయనతో మాట్లాడినప్పుడు మనలాంటి మానవుల యొక్క మొరను కూడా దేవుడు ఆలకిస్తాడు. ఆలకించడం మాత్రమే కాదు కానీ ఆ ప్రార్థనను బట్టి అనేక కార్యాలు దేవుని యొక్క హస్తము చేయటానికి నిన్ను నన్ను దేవుడు ఈ అంత్య దినాలలో వాడుకుంటున్నాడు అన్న సత్యాన్ని. అందుకే మనకి తెలిసిన మాటలే, మీరు ఎడతెగక నిత్యము ప్రార్థన చేయండి, విసుకక నిత్యము ప్రార్థన చేయండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అనే మాటలు ఎప్పుడు కూడా మనం వాక్యములు చదువుతూ ఉంటాం. చదువుతున్న ఆ వాక్యాలను మన జీవితంలో నిశ్చయం చేసుకుని ఆ ప్రార్థనలో ముందుకు వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. లాస్ట్ టైం మీ అందరితో కూడా ఒక యవనస్తుడైనటువంటి ప్రవక్త అయిన సమూయేలు 20 సంవత్సరాలుగా ఓటమి పాలై దేవునికి దూరముగా ఉన్న ఇశ్రాయేలీల జనాంగానికి ఒక్కడే వ్యక్తిగా ఆ యొక్క 20 సంవత్సరాలు ఎంతో అవమానంతో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను మిస్పా అనే ప్రాంతంలో తిరిగి ప్రార్థన ద్వారా అటు దేవుని నామానికి మహిమను తీసుకురావటానికి, ఇశ్రాయేలీల హృదయాలను దేవుని వైపు త్రిప్పటానికి ఒక న్యాయాధిపతిగా, ఆఖరి న్యాయాధిపతిగా సమూయేలు ఉండటం మనం లాస్ట్ టైం ధ్యానం చేశాం. అదే క్రమంలో నేను ఆలోచన చేస్తూ వచ్చాను, ప్రభువా అదే విధానంలో ఒక మనిషి ఏ విధంగా నీ దగ్గర విజ్ఞాపన చేస్తాడో, ఆ మనిషి బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, ఆ మనిషి యొక్క జీవిత విధానము మీ దగ్గరికి వచ్చే వరకు ఏదైనా కావచ్చు, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ మనిషి జీవితంలో ఉన్నప్పటికీ ప్రార్థన ఆలకించే దేవుడవు, ఆలకించిన ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే రాజువు నీవని నేను ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మరొక వ్యక్తి జీవితాన్ని నాకు గుర్తు చేశాడు. ఈ వ్యక్తి గురించి మీతో పంచుకునే ముందు ఇతనికి పెద్ద ఇంట్రడక్షన్ లేదు, కానీ దేవుడు తన ప్రార్థనను విన్నాడు. ఆ యొక్క ఊరిలో గాని, ఆ యొక్క ప్రాంతంలో గాని, తన సొంత ఇంటిలో గాని ఆయనకి బహుశా పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు ఆయన గురించి ఆలోచన చేయటం. కానీ దేవుడు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రార్థనైనా ఆలకిస్తాడు అనే ఆలోచనను ఈ ఉదయకాలంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనందరం మన యొక్క బైబిల్స్ ని తీద్దాము. ఇది మీ అందరికి తెలిసిన విషయమే, కానీ ఏ విధంగా ఒక వ్యక్తి నిలవబడి చేసే ప్రార్థన సమస్తాన్ని మార్చివేస్తుంది. మరొక విధంగా చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి దేవుడికి మొర్ర పెట్టినప్పుడు ఆ యొక్క మొర్ర దేవుని యొక్క హస్తాన్ని కదిలింప చేసి, ఆ హస్తము తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను, విధానాలను, మనుష్యులను మార్చగలిగిన వాడు. అందుకే మనం చదువుతాం, దేవుడే దానియేలు గ్రంథంలో మనం ఈ మాటలు చదువుతాం, దేవుడే కాలములను సమయములను మార్చువాడై ఉంది అనే మాట చదువుతాం. సో ఆ విధంగా మనంతట మనంగా ఏమీ చేయలేకపోవచ్చు. అదే విధంగా మనం చూస్తుంటాం, నా జీవితంలో చాలా సార్లు నేను ఇది అనుభవిస్తూ ఉంటాను. ఏంటంటే దేవుని కొరకు మనం నిలవబడ్డామని, లేదా యథార్థవంతమైన జీవితాలు మన దైనందిన జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మనం చేసే నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారము ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకుని ముందుకు వెళుతున్నప్పుడు చాలా వ్యతిరేకత ఎదుర్కొంటాం. ఎందుకంటే మన చుట్టుపక్కల మన తోటి ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా మన కుటుంబస్తులు కానీ వారి జీవిత విధానంలో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జీవిత విధాన శైలి, ఇవన్నీ కూడా దేవునికి అంగీకారమా కాదా అని పరిశీలన చేసుకోకుండా మనుషుల మెప్పు పొందటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. లేదా మనుషుల ముందు ఒక షో చేసి మా అంత పరిశుద్ధులు లేరు, లేదా మా అంత హైఫై లైఫ్ జీవించే వాళ్ళు లేరని
ఏదో ఎవరికో ప్రూవ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సడన్ గా దేవునితో నడిచే వ్యక్తులను వారి మధ్యకు తీసుకుని వచ్చి దేవుడు వాళ్ళ హృదయాలను ఆయన వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా మందికి నచ్చదు. ఇది నా జీవితంలో నేను చాలా సార్లు ఫేస్ చేస్తూ ఉంటాను. అప్పుడు నేను దేవుడిని అడుగుతాను, ప్రభా ఎలా వీరిని ఎదుర్కోవాలి అంటే దేవుడు అంటాడు, ఇదిగో వారిని నా చేతికి అప్పగించు, నేను నీకు అప్పగించిన పనిని నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళిపో. ఆది సంఘములో కూడా ఇదే విధానాన్ని మనం గమనిస్తూ ఉంటాం. మనం ఎవరితో మనం పోరాటం చేయగలము, ఎంతమందితో మనం ఆర్గ్యుమెంట్స్ చేయగలం, ఎవరికి వ్యతిరేకంగా ఈరోజు క్రైస్తవులంగా మన మీద అనేకమైన శ్రమలు, లేదంటే క్రైస్తవ విధానాన్ని కేవలం భారతదేశంలోనే కాదు, ఆల్మోస్ట్ అన్ని దేశాలలో కూడా ఒక విధంలో కాకపోయినా మరొక విధానములో ఈ యొక్క క్రైస్తవ విధానం అనేది ఈ రోజు అటాక్ చేయబడుతుంది. ఎందుకంటే ఈ లోక విధానానికి మనం యోహాను రాసిన మొదటి పత్రికలో చదువుతాం, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుటంబము, అది తండ్రి దగ్గర నుంచి వచ్చింది కాదు. కాబట్టి ఈ రోజు యేసును అంగీకరించిన నీవు నేను నిలవబడి ఇదిగో ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఈ యొక్క భయంకరమైన వక్ర జన్మ మధ్య దేవుని వాక్యాన్ని పట్టుకున్న మీరు జ్యోతుల వలె కనపడుతున్నారు అనే మాట పౌలు ద్వారా దేవుడు రాయిస్తాడు. ఈ అంత్య దినాలలో తీర్పు అనేది విధించబడినప్పుడు ఒక రిఫరెన్స్ పాయింట్ ని దేవుడు పెట్టాడు. ఎలా పెట్టాడో, ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ భూమి మీద క్రీస్తు కొరకు బ్రతుకుతున్న నువ్వు నేను ఆ రిఫరెన్స్ పాయింట్. అదే విధంగా మనం ఇది నోవాహు జీవితంలో ఒక ఎగ్జాంపుల్ గా చూస్తాం. అందరికీ సువార్త ప్రకటించబడుతుంది, కానీ ఏ ఒక్కరూ కూడా ఆ సువార్తను అంగీకరించలేదు. కేవలం 8 మంది మాత్రమే సువార్తను అంగీకరించి ఆ యొక్క రిఫరెన్స్ పాయింట్ గా దేవుడు లోకానికి తీర్పు తీర్చినప్పుడు నోవాహు కుటుంబాన్ని ఎన్నుకొని నిలవబెట్టుకున్నాడు. ఈరోజు ఈ భూమి మీద నువ్వు నేను ఎందుకు ఇన్ని శ్రమలు పడి, ఇన్ని కష్టాలు పడి, ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ దేవుని సేవా పరిచర్యలో గాని, నీ దైనందిన క్రైస్తవ జీవితంలో దేవుని కొరకు సాక్షిగా నిలవబడటం అనేది ఒక గొప్ప భాగ్యము. అందుకే పాల్ లాస్ట్ టైం కూడా నేను జ్ఞాపకం చేశాను మీకు ఇది, రాబో మహిమ ఎదుట మనం దేవునిలో ఒక రోజు ఎత్తబడిన దినాన్ని గాని, లేదా ఆ యొక్క పునరుద్ధాన దినాన్ని గాని మన జీవితాలలో పొందుకునిపోయే మహిమ ఎదుట ఈ రోజు మనం ఎదుర్కొంటున్న శ్రమలు చాలా చిన్నవిగా ఉంటాయి, ఎన్న తగినవి కావు అంటాడు పాల్. చాలాసార్లు మనం ప్రయాసపడుతున్నాం, అయ్యో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు. సో ఇటువంటి విధానాలలో దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు మనకు చాలా సార్లు చాలా విధానాలను మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజు కూడా యబ్బేజు అనే ఒక వ్యక్తి జీవితం ద్వారా ఈ విధంగా తన విధానం ఉంది, తన జీవితం ఉంది, తన ఐడెంటిటీ, ఈ లోకంలో తనకు ఉన్న గుర్తింపు ఏంటి, ఆ గుర్తింపును బట్టి తను ఎంతో దిగజారిపోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడి మీద ఆశ పెట్టుకుని తన దేవుని కొరకు బ్రతకటం వల్ల తను చేసిన ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలవబడ్డాడు. యబ్బేజు గురించి మనం చదివినప్పుడు దినవృత్తాంతములు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 9, 10 వచనాలు, కేవలం ఈ వ్యక్తి గురించి 2 వచనాలే ఉంటాయి, కానీ ఆ 2 వచనాలు ఎంతో మీనింగ్ఫుల్ గా, ఎంతో బలంగా ఉంటాయి. కాబట్టి నేను చదువుతున్నాను, మీ బైబిల్స్ లో మీరు చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటిని అని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. సో ఈ యొక్క వాక్యాన్ని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఏ విధంగా ఒక వ్యక్తి జీవితం, ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్, మన భారతదేశంలో ముఖ్యంగా ఎగ్జాంపుల్ చూస్తూ ఉంటాం. మనం భిన్నత్వంలో ఏకత, యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ మన ఇండియన్ కల్చర్ లో ఉన్నప్పటికీ మతము అనే ప్రాతిపదికన మనం విభజించబడ్డాం.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే కుల విధానములో మనం విభజించబడ్డాం. నేను క్రైస్తవ విధానాన్ని కూడా ఆ యొక్క విధానాన్ని స్టడీ చేస్తూ ఉంటాను. స్టడీ చేస్తున్నప్పుడు కూడా డినామినేషన్స్ అనేవి కూడా కుల విధానంలో ఆ యొక్క ఎందుకు అలా డివైడ్ అవ్వాల్సి వచ్చింది అనే ఒక హిస్టరీని ఇండియన్ చర్చ్ హిస్టరీ అనే సబ్జెక్ట్ లో నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నేను చదివాను. ఎందుకంటే ఆ ఈ యొక్క డిఫరెన్సెస్ మనుషులలో రీజన్ ఏదైనప్పటికీ దాని ఆరిజిన్ అది ఆ విధంగా ఎందుకు పెట్టబడవలసి వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఉన్నప్పటికీ నేను ప్రాక్టికల్ గా ఈ రోజు ఉన్న స్థితిని ఎత్తి మీతో మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. ఎబ్బేజు అనే ఒక వ్యక్తి యూదా గోత్రానికి చెందినవాడు. ఆ యొక్క యూదా విధానములో ఒక మారుమూల ప్రాంతంలో తను బ్రతుకుతున్నాడు, అనేక మందికి జన్మించి. ఇది ఈ యొక్క ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, చాలా సార్లు మనం బైబిల్ చదివినప్పుడు కానీ లేదా మన కుటుంబ విధానంలో కానీ ఎప్పుడు హైలైట్ అయ్యే పర్సన్స్ అంటే కేవలం రాజులు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వబడతారు. లేదంటే రాయబడినటువంటి ఆ యొక్క ఇప్పుడు రాజుల గ్రంథం కానీ దినవృత్తాంతాల గ్రంథాలలో కానీ మీరు చూస్తే ఇవి రాజుల యొక్క హిస్టరీని తెలియపరుస్తూ ఉంటాయి, ఆ కాలంలో ఏం జరిగిందో తెలియపరుస్తూ ఉంటాయి. కానీ దేవునితో నడిచే క్రమంలో రాజుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఆ దేశంలో వివిధ విధానాలలో జీవిస్తున్న ప్రజల్లో ఎంతమంది దేవుని హత్తుకొని జీవిస్తూ ఉంటారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క మైండ్ ని ఈ ఎబ్బేజు అనే వ్యక్తి గురించి నేను మామూలుగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను, ఆలోచన చేస్తున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఈయన ఇశ్రాయేలీలకు కానీ యూదా వారికి కానీ రాజు కాడు, కానీ తన జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిని తనకిచ్చాడు. అందుకే అక్కడ రాయిస్తాడు, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను అనే మాట. తన ఇంట్రడక్షన్ లో దేవుడు ఎబ్బేజుని ఎలా చూస్తున్నాడంటే, ఆ యొక్క పరిపాలన చేసే ఆ యొక్క విధానాన్ని తనకి ఇవ్వకపోయినా సరే తన యొక్క కుటుంబ వ్యవస్థలో దేవుడు తనకిచ్చిన విధానంలో సహోదరుల కంటే ఘనం పొందినవాడు. కానీ అట్ ద సేమ్ టైం తనకి తన కుటుంబంలో ఉన్న ఐడెంటిటీ ఏంటంటే వేదన పడే ఇతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. సారో, ఈ యొక్క బాధతో వేదనతో నేను నిన్ను కన్నాను. సో ఏ వ్యక్తి అయినా సరే పిలవగానే ఎబ్బేజు, ఒరే ఎబ్బేజు అని ఎవరైనా పిలిస్తే వెంటనే ఆయనకి జ్ఞాపకం వచ్చేది ఏంటో తెలుసా? నా తల్లి నన్ను బాధలో, నా తల్లి నన్ను వేదనతో కన్నది. ఆ పేరు ఎప్పుడు పిలవబడినా సరే ఆ వ్యక్తి యొక్క స్థితి కదా. మనం చాలా సార్లు ఈ యొక్క పేర్ల విధానంలో కూడా ఆ యొక్క డిఫరెన్స్ ఉండడం నేను గమనిస్తూ ఉంటాను. ఇంటి పేరు అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఆ యొక్క విధానంలో ఉన్నటువంటి ఎబ్బేజు జీవితాన్ని నేను ఆలోచన చేస్తాను. కాసేపు ఆ యొక్క విధానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేయమంటున్న విషయం ఏంటంటే, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ జీవితంలో ఈరోజు క్రీస్తుని అంగీకరించి ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ ఒక్కసారి నీ బ్యాక్గ్రౌండ్ ని జ్ఞాపకం చేసుకో. ఎబ్బేజులాగా నీ జీవితంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు విడుదలనిచ్చి నీ ప్రార్థనను ఆలకించి ఈరోజు ఒక విశ్వాసిగా, సేవకుడిగా, సేవకురాలుగా నిన్ను పిలుచుకున్నాడా? పిలుచుకున్న నీవు, పిలువబడిన నీవు, నీ కుటుంబపు స్థితి ఏ విధంగా ఉంది? చాలాసార్లు నేను వింటూ ఉంటాను సాక్ష్యాలు. ఇతర మత విధానాలలో నుండి యేసుక్రీస్తును అంగీకరించిన వారిని ఎంతగానో ఘోరంగా ట్రీట్ చేయబడి వాళ్ళ జీవితాలలో ఒక నిజంగా ప్రతిరోజు యుద్ధంగానే ఉంటుంది. దేవుని కొరకు ఎంతో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. బహుశా ఈ ఎబ్బేజు జీవితాన్ని నేను ధ్యానం చేసినప్పుడు అదే గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో యేసు ప్రభుని నువ్వు అంగీకరించావు, లేదా యెహోవా దేవుణ్ణి దేవుడిగా నువ్వు తెలుసుకున్నావు కాబట్టి దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను నిలవబెట్టుకున్నాడు. కానీ నీ కుటుంబంలో నీ ఐడెంటిటీ ఏంటో తెలుసా? నేను చాలాసార్లు ఇది
యేసు ప్రభు కూడా ఈ మాట చెప్తాడు. ఆయన తన సొంత ఊరికి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేశాడంట, ఇదిగో యేసు ప్రభు అనే గొప్ప వ్యక్తి అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అనే న్యూస్ ఆ యొక్క ఇస్రాయేల్ దేశం అంతా ఆ ప్రాకి ఈ యొక్క టైంలో నజరేతు అనే ఊరికి యేసు ప్రభు వస్తున్నప్పుడు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇదిగో నా సొంత ఇంటి వారు, నా బంధువులు, నా మిత్రులు, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా నేను దేవుడి గురించిన మాటలు చెప్పగానే నన్ను అంగీకరించి వెంటనే నన్ను మెస్సయ్యగా యాక్సెప్ట్ చేస్తారనే ఆశతో యేసు ప్రభు వస్తాడు. వచ్చినప్పుడు ఆ యొక్క యెషయా గ్రంథాన్ని తీసి ఆయననే చదవమంటారు. ఎందుకంటే యేసు ప్రభు ఆ యొక్క రెగ్యులర్ గా చర్చ్ కి వెళ్ళి వాక్యాన్ని చదవటం అలవాటు చేసుకునేవాడు. పాత రోజుల్లో మన సినగోగ్ అనే మాట వాడతాం. సో ఆ రోజు అందరూ కూడా ప్రేయర్ కి కూర్చుండగా ఆయన యెషయా గ్రంథాన్ని తీసి చదువుతున్నప్పుడు, ఇదిగో ఈ యొక్క యెషయా చెప్తున్న వ్యక్తి ఎవరో తెలుసా, నేనే. ఈ రోజు మీ వినికిడిలో ఈ లేఖనాలని నెరవేరాయి అనగానే వెంటనే వాళ్ళందరూ హల్లెలూయా స్తోత్రం, మా మధ్యకు మెస్సయ్య వచ్చాడు, ఆయన యేసు క్రీస్తు అని అంగీకరించలేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. క్యాస్ట్ సిస్టమ్ మన ఇండియాలోనే కాదు, ఆ రోజు యేసు ప్రభు టైంలో కూడా ఉంది. అంటే యేసు ప్రభుని ఏమనేవారు, చాలా సార్లు క్రైస్తవులుగా మనం నిలబడినప్పుడు వీళ్ళు ఎందుకులే అని పక్కకు త్రోసివేసే విధానంని అప్పుడప్పుడు ఎదుర్కొంటున్నప్పుడు నేను బాధపడుతూ యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవు మనిషిని ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఉన్నతంగా సృష్టించావు. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయినా లేదా ఎవరికైనా బ్లడ్ కావలిస్తే ఆ రోజు కేవలం ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ రక్తాన్ని డొనేట్ చేస్తే అప్పుడు క్యాస్ట్ చూడరు కదా, అప్పుడు రిలీజియన్ అనేది పట్టించుకోరు కదా. మనిషిని మనిషిగా నువ్వు చేసినప్పుడు ఆ రక్తాన్ని ఎవరికి ఎక్కించినా సరే ఆ వ్యక్తికి లైఫ్, జీవితం అనేది వస్తుంది, జీవం అనేది వస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఈ బాహ్య రూపకమైన డిఫరెన్సెస్ ఉన్నాయి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు యేసయ్య నాతో ఒకసారి అన్నాడు, ఇదిగో ఇది నువ్వు లేదంటే ఇప్పుడున్న క్రైస్తవ విధానం మాత్రమే కాదు, నేను కూడా దాన్ని ఎదుర్కొన్నాను. దేవుడి కొరకు నిలవబడి అక్కడున్న శాస్త్రులు పరిశీలన నోరు మూయించగానే వాళ్ళందరూ యేసయ్య నన్న మాట ఏంటో తెలుసా, వీడు వడ్లవాని కుమారుడు కాడా, ఈయన కార్పెంటరీ చేసుకునే క్యాస్ట్ కి చెందిన వ్యక్తి కాడా అని ఎంతో హేళనగా మాట్లాడాడు. అందుకే అక్కడ కూడా మనం చూస్తాం, వాళ్ళ సొంత ఇంటి వారు యోహాను రాస్తాడు, వాళ్ళందరూ కూడా సొంత ఇంటి వారు సైతము యేసు ప్రభుని అంగీకరించలేదు. అప్పుడు దేవుడు నాతో అన్నాడు, ప్రవక్త ఎక్కడ కూడా తన సొంత ఊరిలోనూ సొంత ఇంటిలోనూ తప్ప మరి ఎక్కడ గణహీనుడు కాదు అని. నేను అప్పుడు మామూలుగా చదివాను, కానీ ఇప్పుడు నా జీవితంలో చాలా సంవత్సరాలు నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఇలా పంచుకునే ప్లాట్ఫామ్స్ దేవుడు అనేకమైనవి నాకు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం వింటున్న వారి హృదయాలను తెరిచి వారి వారి హృదయాలను తెప్పరిల్లు చేయటం నేను గమనిస్తూ ఉంటాను. కానీ నా సొంత ఇంటి వారి దగ్గరకు వచ్చేసరికి వారికి నేను చెప్పే మాటలు జోలపాటలానే ఉంటాయి. చాలా బాధపడుతూ ఎంతో ప్రయాసతో వారి మధ్య నేను దేవుని గురించిన విషయాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్ అని. అంటే మనకి బాగా పరిచయం అయిపోయి బాగా క్లోజ్ గా ఉన్న వారితో మన యొక్క రెస్పెక్ట్ అనేది చాలా దౌర్భాగ్యంగా మారిపోతూ ఉంటుంది. వారి గురించి జోక్స్ కూడా వేస్తూ ఉంటాం. అలా యేసు ప్రభుని తన సొంత ఇంటి వారుగా ఉన్నటువంటి నజరేతు వారు మెస్సయ్య అనగానే వారు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఈరోజు మీ వెనుకిడిలో ఈ యొక్క లేఖనాలు నెరవేరాయి, నేనే మెస్సయ్యని అని యేసు ప్రభు తన సొంత ఇంటి వారికి పరిచయం చేసుకున్నప్పుడు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకో అనే యొక్క నానుడి ప్రకారము వారు దేవుణ్ణి అంగీకరించలేదు. ఈ యొక్క ఎబ్బేజు దగ్గరకు వచ్చినప్పుడు ఎబ్బేజు విధానం కూడా అలాగే ఉంది. దేవుడైతే తనకి ఘనతనిచ్చాడు, కానీ తన సొంత ఇంటి వారు ఏ రోజు కనిపించినా ఎదురుగా తన పేరుతోనే తన యొక్క సారో, ఇదిగో నీవు పుట్టుకే ఈ యొక్క లోకంలో మన కుటుంబంలో ఎంతో బాధాకరమైనది. ఎందుకంటే బహుశా తన తల్లి వేదనతో కని ఆమె బహుశా మరణించి ఉండవచ్చు అని ఆ యొక్క హిస్టోరియన్స్ అభిప్రాయపడటం కూడా నేను ధ్యానం చేసినప్పుడు ఆలోచన చేయండి. మన ఇండియన్ కల్చర్ లో కూడా ఎవరైనా పురుట్లోనే ఉండి బిడ్డ జన్మించి తల్లి చనిపోగానే చాలా సార్లు
అది ఒక శాప విధానంగా ఎంచుతూ ఉంటాం. మనం బయటికి ఇవన్నీ మాట్లాడుతాం, కానీ ఆ యొక్క బిహేవియర్ లో కానీ ఒక్కొక్కసారి ఆ యొక్క విధానాన్ని ఎత్తి చూపినప్పుడు ఈ యొక్క యాటిట్యూడ్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ మన యొక్క జీవితాలు ఎబ్బేజు జీవితాలుగా ఉండాలి అని నేను ఎంతో ఆశపడుతుంటాను. ఎందుకంటే ఆ 10వ వచనంలో మీరు చూసేసరికి పైన చెప్పబడిన ఏ విషయము కూడా ఎబ్బేజుని ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి కానీ, దేవుని దగ్గర తన ఫ్యూచర్, తన యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవటానికి కానీ ఆపలేదు. ఇదే ఈ రోజు నేను మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్న విషయం. మనం ప్రార్థన చేస్తే దేవుని దగ్గర ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా దేవుని దగ్గర కనిపెట్టి ప్రభువా నాకు సహాయం దయచేయని మనం మాత్రమే కాకుండా మన గ్రూప్స్ లో ఉన్న వాళ్ళు, మనకు తోటి సహోదర సహోదరులకు కూడా ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ని పంపించి అనేక మంది సంఘముగా కూడి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మంచిదే. కానీ ఇండివిజువల్ గా దేవుని దగ్గర నువ్వు కనిపెట్టి నీ ప్రార్థనకు జవాబు పొందుకునే సామర్థ్యము నీకు ఈ రోజు ఉందా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. చాలా సంవత్సరాలు మన క్రైస్తవులుగా ఉండి ఉండి ఒక విధమైన వైరాగ్యంలోనికి వెళ్ళిపోయామేమో. అందుకే ఆ యొక్క సంఘముతో చెప్తాడు, ఎఫెసీ సంఘంతో, ఇదిగో నువ్వు చాలా పనుల్లో బిజీ అయిపోయావు, అందుకే నీ మీద తప్పు ఒకటి నేను మోపుతున్నాను, నీకున్న మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావు. చాలా సార్లు దేవుడితో గడిపే సమయం, ఒంటరిగా నీవు నీ దేవుడు కలిసి గడిపే ఆ సమయాన్ని దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేయటం కానీ, దేవుని సన్నిధానంలో ఆయన స్తుతించి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు నీ లోపల ఉన్న క్యారెక్టర్ ని, చాలా విషయాలు మనం జయించలేం, మన సొంత శక్తి, సొంత బలం, సొంత జ్ఞానం, వీటన్నిటితో చాలా సార్లు బైబిల్ జ్ఞానం కోసం అనేక అధ్యాయాలు చదివేవారు నాకు తెలుసు. కానీ వారి జీవితాల్లో పాపాన్ని కానీ, కోపాన్ని, తమ నాలుకను, పెదవులను ఓవర్కమ్ చేయలేని వారుగా, దాన్ని జయించలేని వారుగా చాలా మంది సేవకులను కూడా నేను ఎరుగుదును. మరి ఎంతో ప్రయాసపడి సేవ చేస్తూ ఉంటారు, దేవుని కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. బహుశా వారిలా నేను కంపేర్ చేసుకున్నప్పుడు వారిలా నేను లేను అని అనుకుంటూ ఉంటాను. నేను ఒకసారి సేవకుల గురించే కాదు కానీ సాటి మానవుని కంటే నేను గొప్పవాణ్ణి కాను అని నా మట్టుకు నేను ఒక ప్రాక్టికల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను హైదరాబాద్ లో అప్పటికి సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతూ, ఆల్రెడీ నేను స్టేట్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తూ, అప్పటికి ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు హైదరాబాద్ ప్రాంతంలో అశోక్ నగర్ అనే ప్రాంతంలో ఉండేవాడిని. అక్కడి నుంచి నేను నాంపల్లికి మా యొక్క ఆఫీస్ కి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఉన్న పెద్ద 3 బిల్డింగ్స్ లో ఫస్ట్ బిల్డింగ్ కమర్షియల్ టాక్సెస్ కాంప్లెక్స్ అని ఉండేది. అక్కడ నేను పనిచేసేవాడిని. సో ఒక రోజు అక్కడ నుంచి నేను బస్సులో వెళ్ళి ఆ యొక్క బస్ స్టాప్ దగ్గర దిగినప్పుడు, అశోక్ నగర్ దిగిన తర్వాత ఒక వ్యక్తి తాగేసి రోడ్డు మీద దొర్లుతూ ఒక మూలకి పడున్నాడు బస్ స్టాప్ దగ్గర. నేను బస్ కోసం వెయిట్ చేస్తూ అప్పుడే దిగి ఇలా చూసేసరికి ఆ వ్యక్తి అలా ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నా మీదకి వచ్చి నేను ఆ వ్యక్తి పడి ఉన్న చోటకు వెళ్ళాను. ఆ దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తిని చూస్తున్నాను. చూస్తుంటే తను సెమీ కాన్షియస్ స్టేట్ లో బాగా తాగితే ఆ వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఏమీ తెలియనట్టుగా నేల మీద పడుకొని దొర్లుతున్నాడు. నేను వెంటనే ఒక ప్రశ్న నా మైండ్ లోకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఇదిగో భూమి మీద తాగేసి ఎవరు పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తి, అదే విధంగా పక్కన నిలబడి నీకు, ఇద్దరికి కంపారిజన్ ఏంటి? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీ కొరకు చనిపోయాడు, ఇదిగో ఈ విధంగా దొర్లుతున్న ఈ వ్యక్తి కొరకు చనిపోయాడు. కానీ దేవుడు నా పట్ల ఆయన కృపను చూపించి ఒక అధికారిగా నన్ను నిలవబెట్టి, మరి ముఖ్యంగా యేసు క్రీస్తు ఎవరు తెలుసుకోవటానికి ఈ భారతదేశంలో ఈరోజు 147 లేదా 150కి దగ్గర కోట్ల ప్రజానికం ఉన్నప్పటికీ యేసు ఎవరో తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని నేను నీకు ఇచ్చాను. కాబట్టి నీ జీవితం యొక్క విలువను గుర్తించని పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నాకు ఆ వ్యక్తి జీవితం ద్వారా బయలుపరిచాడు. నేను కంపేర్ చేసుకున్నాను, ఏ విషయాన్ని బట్టి నేను యోగ్యుడను, దేవుడు యేసే క్రీస్తుని నాకు బయలుపరచుకోవడానికి నాలో ఉన్న విఐపి లక్షణాలు ఏమున్నాయి? ఒక్కటి కూడా నా జీవితంలో నాకు కనపడలేదు. కేవలం దేవుడు తన కృపను బట్టి మాత్రమే యోగ్యత లేని బ్యాక్గ్రౌండ్ లో నుంచి, ఎవరు ఇష్టపడని ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చిన నా జీవితానికి ఈ భారతదేశంలో
బహుశా ఎవరు ఇష్టపడరేమో, కానీ నన్ను ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడింది యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఎందుకు దేవుడు నన్ను అలా ఎన్నుకున్నాడు అని ఆ రోజు నేను ఆ వ్యక్తి పక్కన దొర్లుతుండగా నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ వ్యక్తికి నాకు పోల్చుకుని నేను చూసుకుంటే నాలో ఎటువంటి అర్హత కూడా లేదు. అట్ ద సేమ్ టైం నేను గుర్తు చేసుకుంటున్నాను, ఈ రోజు ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని, లేదా ఒక అధికారిగా నేను ఉన్నానని నేను విర్రవీగను. ఎందుకంటే ఇలా నా జీవితాన్ని నువ్వు సింపుల్ గా తీసివేయగలవు. మనం చదువుతాం దేవుని వాక్యము, నా కాలగతులు యెహోవా చేతిలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. ఈ రోజు బ్రతికి రేపు ఆయన ఉంటానా ఉండనా. అందుకే యాకోబు అంటాడు, ఇదిగో దేవుని చిత్త ప్రకారము మనం బ్రతికి ఉన్న టైంలో ఇది అది చేద్దాం అని చెప్పుకుందాం అని ఆయన చెప్తూ ఉంటాడు. ఏ విధంగా అతిశయపడటానికి మనకి వీలు లేదు. ఇటువంటి స్థితిలో ఇటువంటి తగ్గింపుతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. కానీ దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రార్థన హృదయంలో నుంచి నీ జీవితము ఏ విధంగా ఉంది. అందుకే వాక్యము, ప్రార్థన ఇవన్నీ కూడా ప్యారలల్ ట్రాక్స్. ఒక ట్రైన్ ఏ విధంగా వెళ్ళాలి అంటే 2 ప్యారలల్ ట్రాక్స్ ఎలా అయితే ఉంటాయో, క్రైస్తవ జీవితం అనే ఆ యొక్క రైలు బండి వెళ్ళటానికి వాక్యము, ప్రార్థన అనేవి 2 ట్రాక్స్ గా నేను అనుకుంటూ ఉంటాను. చాలా సార్లు నేను గమనిస్తూ ఉంటాను, కొంతమంది వాక్యాన్ని పక్కన పెట్టేసి, లేదా కేవలం నామకార్థంగా ఒక అధ్యాయం చదివేసుకుని ఈ రోజు కోట అయిపోయింది అనుకుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. వాడు ఓన్లీ సైకలాజికల్ గా ఇన్ని అధ్యాయాలు నేను చదవాలనే ఉంటాను. నేను కూడా అలాగే చదవబోతే దేవుడు అన్నాడు, ఇదేమి కాంపిటీషన్ కాదు, ఇన్ని రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేసేయాలి. ఇవన్నీ చేస్తే మంచిదే, కానీ నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు అలా చేయనివ్వలేదు. నువ్వు కూర్చొని చాలా సార్లు ఒక్క మాటే నేను నెలలు ధ్యానం చేసిన దినాలు నా జీవితంలో ఉన్నాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సూచించిన నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంది. ఆది కాండం నేను ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పక్కన కూర్చొని నాకు అది బయలుపరుస్తున్నప్పుడు, ఎందుకంటే మేము ఇదే అడిగాను, ప్రభువా చాలా కామెంటరీస్ ఉన్నాయి, చాలా బైబిల్ క్లాసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ పుస్తకం రాసిన వాడు నీవే. మనుషులు పెన్ పెట్టు లేదా అప్పుడున్న టెక్నాలజీని వాడి వాళ్ళు రికార్డ్ చేసి ఉండొచ్చేమో, కానీ ఎన్నో సంవత్సరాలు అపవాది, అనేక మంది రాజులు ఈ వాక్యాన్ని మాకు అందకుండా చేయాలని అనేక మంది సేవకుల యొక్క రక్తము, చెమట, వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఎంతో క్యాజువల్ గా సులువుగా పట్టుకునే ఆ వాక్యము నీ చేతుల్లో ఉంది. ఈ వాక్యాన్ని మన జీవితాల్లో ప్రార్థన జీవితం ఎప్పుడు స్థిరంగా బలంగా ఉంటుందో తెలుసా? వాక్యంలో మనం వేరుపాటు స్థిరపడితేనే. చాలా సార్లు వాక్యాన్ని జ్ఞానం కొరకు చదివే మనుషులు ఎక్కువైపోయారు. ఎందుకంటే ఈ మర్మం ఏంటి, ఇదిగో ప్రకటన గ్రంథం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడు, ఏ రోజు ఏ డేట్, ఇది ఎక్కువైపోయింది. నేను కూడా చాలా నా యొక్క ఆత్మీయ దినాలలో, తొలి దినాలలో ఇలాగే చదవాలేమో అని కన్ఫ్యూజ్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదిగో వాక్యము అన్ని విధానాలకు ఆ యొక్క తిమోతికి రాసిన పత్రికలో పాల్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తాడు, తప్పుదిద్దటానికి, ఉపదేశము చేయటానికి, ఇదిగో రానున్న దినాలలో ప్రజలను దేవుని వైపు తిప్పటానికి ఒక సువార్తగా ఈ వాక్యాన్ని దేవుడు ఉంచాడు. అట్ ద సేమ్ టైం దేవుడు మీతో నాతో మాట్లాడాలి అంటే, అనుదినము ఆయన యొక్క వాయిస్ ను వినాలి అంటే దేవుని దగ్గరికి తగ్గించుకొని, ప్రవ్వా ఈరోజు నాతో మాట్లాడు. ఆ వాక్యంని బట్టి ఈరోజు ఎబ్రేయు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వాక్యంలో 2 వచనాలు ఈ వ్యక్తి గురించి ఉన్నాయి, కానీ ఆ వ్యక్తి జీవితం ఎంత ఉన్నతంగా ఉన్నదో మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుని బిడ్డ, ప్రార్థన కొరకు ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న నీవు వాక్యాన్ని ధ్యానం చేసి, ఆ వాక్యములో దేవుడు, ఆ వాక్యపు వెలుగులో దేవుడు నీ జీవితపు స్థితిని చూపిస్తాడు. ఇదిగో కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఒకసారి మీతో ఈ ఎక్సర్సైజ్ నేను చేయించాను. చాలా సార్లు దేవుడు నాతో మాట్లాడుతాడు, ఇదిగో నా సంఘం ఈరోజు కృపావరాలు వెంట పరిగెడుతుంది, పరిచర్యల వెంట పరిగెడుతుంది, కార్యాల వెంట పరిగెడుతుంది. 1 కొరింథీ పత్రిక 12-13 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. కానీ మొదటగా నేను నా యొక్క సంఘము నుంచి, ప్రతి విశ్వాసం నుంచి కోరుకునేది ఏంటో తెలుసా? వారు వారిగా సొంత ఇష్టముతో, సొంత చిత్తముతో పరలోకముందున్న తండ్రిని, నన్ను, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి ప్రేమించాలి అని కోరుకున్నాను.
ఆ ప్రేమించడం ఏంటో మొదట యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మనం చదువు. అప్పుడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా ఆజ్ఞలను గైకొనును. చాలా సార్లు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు మన చెవులో, మన హృదయంలో ఆయన మాట్లాడుతున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని నోటిని నొక్కి వేస్తూ ఉంటాం. అందుకే అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఎందుకంటే ఆయన చెప్తూ ఉంటాడు మనలో, ఇదిగో నాన్న నువ్వు ఇలా చేయాలి, ఈ పని చేయాలి అని మనం వినటానికి ఇష్టపడం. నా జీవితంలో ఆ యొక్క విధానాన్ని నేను ఒకసారి గమనించాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఉద్యోగం, ఇప్పుడు నేను డిప్యూటీ కమిషనర్ జిఎస్టీగా వర్క్ చేస్తున్నాను. మేము సెలెక్ట్ అయినప్పుడు అసిస్టెంట్ కమిషనర్ అంటారు. పాత రోజుల్లో సిటిఓ అనే మాట కూడా అనేవారు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా, జిఎస్టీ రాకముందు. సో ఆ యొక్క ఉద్యోగాన్ని నేను ఆ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నేను డిఎస్పి, ఒక పోలీస్ విధానంలో కూడా నా యొక్క మెరిట్ బట్టి నేను సెలెక్ట్ అయ్యాను. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ఆప్షన్స్ అడుగుతారు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే. నేను పెడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఫస్ట్ నువ్వు ఈ యొక్క ఉద్యోగమే పెట్టు అని. అప్పటికి నా జీవితంలో కలిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మా సంఘంలోనే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయిపోయిన ఒక అంకుల్ ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మా చర్చ్కి వచ్చేవారు. ఆంటీకి నేను కలిసినప్పుడు, నాన్న ఇలా నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అని తెలిసింది, మేము అందరం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి ఆవిడ మాట అన్నారు, ఏ ఉద్యోగం అయినా తీసుకున్నా కానీ ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్ మాత్రం వెళ్ళకు. ఎందుకంటే డే 1 మొదటి రోజు నుంచి లంచాలనే పరిస్థితి ఉంటుంది, క్రైస్తవ సాక్ష్యాన్ని కోల్పోవాల్సి, ఇలా ఆవిడ విధానాన్ని బట్టి. ఎందుకంటే వాళ్ళ ఆ ఫాదర్ ని ఆవిడ చూసి ఎంతో క్యాజువల్ గా ఆయన జీవిత విధానాన్ని బట్టి ఆమె నాకు చెప్పేసరికి నేను షాక్ అయ్యాను. సో నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఈ ఉద్యోగంతో ఆల్మోస్ట్ దేవుడు చెప్పేస్తున్నాడు, ఈ ఉద్యోగమే నీకు ఇస్తానని. సో నేను మెయిన్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు కూడా మీతో ఒకసారి పంచుకున్నాను, నేను ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలి, సివిల్ సర్వెంట్ అవ్వాలి, కాబట్టి ఈ ఉద్యోగం, ఈ పరీక్షల జోలికే నేను వెళ్ళను అనుకున్నాను. మెయిన్ ఎగ్జామినేషన్ 5 పేపర్స్ ఉంటాయి. ఒక్కొక్క పేపర్ 3 గంటల వ్యవధిలో డిస్క్రిప్టివ్ మేము రాయాల్సి ఉంటుంది. ఆ యొక్క మొదటి పేపర్, ఎస్ఏ పేపర్ నేను రాస్తున్నప్పుడు నేను అనుభవిస్తూ ఉంటాను దేవుని సన్నిధిని. 2 ఎస్ఏస్ చాలా చక్కగా రాశాను. 3వ ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ గురించి అడిగితే నాకు అసలు ఏపీ అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉన్నతంగా నేను ఉండాలి అనే ఆలోచనలో ఉండేవాడిని. కాబట్టి ఆ యొక్క ఎస్ఏ సరిగా రాయలేదు. సో అప్పుడే నేను అనుకున్నాను, ఇదిగో మొదటి పేపర్ లోనే నేను ఇలా చేశాను కాబట్టి గ్యారంటీగా నేను సెలెక్ట్ అవను, ఇంకెందుకులే ఈ మిగిలిన ఎగ్జామ్ పేపర్స్ రాయటం, నేను ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతానని అనుకుని నా మైండ్ లో అనుకుంటున్నాను అంతే. స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు ఎగ్జామ్ హాల్ నుంచి. నేను మెల్లిగా ఆ విషయం అన్ని సర్దుకుని ఆ యొక్క సెకండ్ ఫ్లోర్ లో మా యొక్క సెంటర్, పాత పోస్ట్ ఆఫీస్ అంటాం విశాఖపట్నంలో, ఆ ప్రాంతంలో. సో నేను ఆ యొక్క మెట్లు దిగుతున్నప్పుడు ఒక వ్యక్తి బలంగా నా పక్కన, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఈ ఆలోచన చేస్తూ మెల్లిగా మెట్లు దిగుతున్నాను. ఒక వ్యక్తి నా పక్కకు వచ్చి నిల్చుని నా లెఫ్ట్ హ్యాండ్ ని చాలా గట్టిగా ఇలా పట్టుకున్నాడు. నేను అనుభవిస్తున్నాను, ఇలా గట్టిగా పట్టుకుని పరీక్షలన్నీ రాయకపోతే నీ తొక్క తీసేస్తానన్నాడు. మా నాన్నగారు ఈ యొక్క ప్రాంతంలో ఆ విధంగా గర్దిస్తూ ఉంటారు, డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ గా తిరుగుతూ ఉంటారు కదా. అలా మా నాన్నగారు రెగ్యులర్ గా వాడే మాట ఏంటంటే, నువ్వు నేను చెప్పిన పని చెప్పిన నీ తొక్క తీసేస్తాను అంటూ ఉంటారు. సో అదే మాట క్లియర్ గా ఒక తండ్రి ఒక కొడుకుని ఏ విధంగా తిడతాడో ఇలా నా చేయి గట్టిగా పట్టుకుని గద్దించాడు. వెంటనే ఇలా చూస్తే ఎవరూ లేరు చుట్టుపక్కల. ఏంటి ఇలా అవుతుంది? నాకు అర్థమవుతుంది ఆత్మలో, ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క స్పర్శ నేను ఫస్ట్ టైం నా లైఫ్ లో అనుభవించాను. ఆ వాయిస్ ఉరుముతూ, ఒక వ్యక్తి తిడితే, తండ్రి తిడితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ వాయిస్ ని నేను గమనించినప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి నేను ఇంటికి వెళ్ళాను. ఒకవైపు నా శరీరం ఏమో సహకరించట్లేదు, ఆల్రెడీ నా మైండ్ లో ఈ యొక్క జాబ్ వద్దు, ఈ యొక్క సర్వీసెస్ వద్దు అనే మైండ్ సెట్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ దేవుడు ఇచ్చిన గద్దెంపును బట్టి నేను లోబడి ఆ ఎగ్జామ్ రాశాను. సో ఆలోచన చేయండి, చాలా సార్లు మన సొంత ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు, లేదా మనుషులు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తూ ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్తానికి మనం లోబడటం వల్ల
ముందుకు వెళుతున్న కొలది నీ యొక్క వాక్యపులో లోతు గాని అట్ ద సేమ్ టైం నీ ప్రార్థన జీవితం గాని స్థిరంగా నిలవబడుతుంది. ఎందుకు ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నానంటే మన జీవితంలో నామినల్ గా అయిపోయింది ఈరోజు ప్రార్థన గాని వాక్యం గాని. ఈరోజు అదొక విధానంలో ఎలా అయిపోయిందంటే గర్వించే విధానంలోకి వెళ్ళిపోయి ఆత్మీయ గర్వం అంటాం. సో మన మైండ్ సెట్ లోనే వాక్యం చదువుతున్నామంటే చదువుతున్నాం, ఎస్ అదే విధంగా ప్రార్థన చేస్తున్నాం. కానీ నీ ప్రార్థన పరలోకాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చే విధంగా ఉందా? జార్జ్ మిల్లర్ అనే భక్తుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అదే టైంలో ఇంకా ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను, హడ్సన్ టైలర్ ఇంకా చాలా మంది మిషనరీస్ ని జార్జ్ ముల్లర్ గారు పోషిస్తూ ఉండేవారంట. అనేక ప్రాంతాలకు వెళ్తున్న యవనస్తులు ఆలోచన చేయండి. జార్జ్ మిల్లర్ గారు మీ అందరికీ తెలుసు, ఆయన విశ్వాసంతో ఆర్ఫనైజెస్ ని రన్ చేసే వ్యక్తి. తన దగ్గర రెగ్యులర్ గా డబ్బులు ఉండేవి కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తిని ఆశీర్వదించి తనకి వచ్చిన ఆ యొక్క కానుకలో నుంచి వివిధ ప్రదేశాలలో నమ్మకంగా సేవ చేస్తున్న వారికి విరాళాలు పంపేవాడు. ఆ వ్యక్తి గురించి ఉన్న సాక్ష్యం ఏంటంటే, ఆ యొక్క జార్జ్ ముల్లర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క పరలోకం అంతా సైలెంట్ అయిపోతుందంట. ఈ వ్యక్తి దేవునితో మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వారందరూ కూడా ఆ యొక్క తన్మయం చెందేవారు అనే ఆ యొక్క నాడును విన్నప్పుడు నేను దాన్ని విజువలైజ్ చేసుకున్నాను. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని బిడ్డ నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు. అనేక సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది అని వద్దాం వాక్యంలోనికి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఈ యొక్క వాక్యాన్ని ఆ యొక్క 10వ వచనానికి వెళదాం. మొదటి దినవృత్తాంతం గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఈ బ్యాక్గ్రౌండ్ అంతటి నీ జీవితం ఏ విధంగా ఉంది? నీ పుట్టుక బహుశా మనుషులు మెచ్చుకునే పుట్టుకగా లేదా? ఈ భూమి మీద నీకున్న బ్యాక్గ్రౌండ్, నీ క్యాస్ట్ గాని, నీ రిలీజియన్ గాని, నీ యొక్క సోషల్ విధానము, డబ్బుందా లేదంటే ఎంతో పేద స్థితిలో రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో నువ్వు ఉన్నావా? నీ స్థితి ఏమైనా సరే ఈరోజు ఎబ్బేజులాగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి సిద్ధపడితే దేవుడు నీ ప్రార్థన ఆలపిస్తాడు. ఆ 10వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా, ఇక్కడ 4 ఆస్పెక్ట్స్, 4 విధానాలుగా ఆయన క్లియర్ గా దేవునితో మాట్లాడుతున్నాడు. పైన మనం చదివాం, ఆయన తన యొక్క సహోదరుల్లో గొప్పవాడుగా ఉన్నప్పటికీ తన తల్లి తనకిచ్చిన ఐడెంటిటీ ఏంటంటే, ఒరే నేను వేదనతో నేను కన్నాను కాబట్టి నీ పేరు ఎబ్బేజు. కానీ ఎబ్బేజు తన జీవితంలో ఇవి ఏమీ కూడా తనని ఇన్ఫ్లుయెన్స్ అవనివ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు తను లోబడ్డాడు. అలా లోబడినప్పుడే దేవుని యొక్క విధానము ఆ పరలోకము దిగి వస్తుంది. ఎబ్బేజు అంటున్నాడు, ఇదిగో ప్రవ్వా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. క్లియర్ కట్ గా క్లారిటీతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మనం అనుకుంటాం ఈయన క్యాజువల్ గా తన జీవితంలో బ్రతుకుతూ దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. నో, అందుకే పైన ఆ వచనాన్ని ఇంట్రడక్షన్ లో రాయించాడు. ఎందుకంటే తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే. ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధాత్మను ఇలా రాయిస్తాడో, దేవుని యొక్క విధానాలకు ఎబ్బేజు తన పుట్టుక సరిగా లేదు అని తన సొంత ఇంటి వారు అన్నప్పటికీ, ఒంటరి వాడుగా తన్ని గైడ్ చేసేవాడు లేకపోయినప్పటికీ, దేవుడు తనతో ఉంటాడు, దేవుడే తనని నడిపిస్తాడనే విశ్వాసంతో తన జీవితాన్ని సరిచేసుకుంటూ ఎంతో ధైర్యంగా ఈ విధంగా ప్రార్థన చేయాలంటే చాలా గట్స్ కావాలి. నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉండే వ్యక్తి మాత్రమే ఈ విధంగా ప్రార్థన చేయగలడు. ఈరోజు మీతో నేను పంచుకోవాలి అనే ఆశ ఏంటంటే, మీకు ప్రార్థన చేయటం రాదని కాదు, మనం ప్రార్థన చేయట్లేదు అనేది కాదు, కానీ నీ యొక్క శారీరక జీవితం, ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న నీ జీవిత విధానం నువ్వు చేసే ప్రార్థనకు అనుగుణంగా ఉందా లేదా? ఆ రోజు మనం లాస్ట్ టైం మనం ధ్యానం చేసుకున్నప్పుడు సమూయేలు ప్రార్థనని దేవుడు ఎందుకు ఆలకించాడు? 20 సంవత్సరాలు బహుశా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తూనే ఉండొచ్చు. కానీ ఆ రోజు మిస్పా అనే ప్రాంతంలో సమూయేలుని ప్రజలందరూ వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇదిగో సమూయేలు, నువ్వు దేవుని బతులాడుకో,
నువ్వు ప్రార్థన చేయడం ఆపొద్దు. ఇదిగో ఫిలిస్తీన్లు వస్తున్నారంట, మళ్ళీ అపవాది లేదంటే శత్రువు నా మీద యుద్ధానికి వస్తున్నాడంట. ఒకరోజు ఇదే ప్రాంతంలో ఓడిపోయాం, మళ్ళీ ఓటమి చవి చూస్తామేమో. ఒక వ్యక్తి నిలబడి ప్రార్థన చేశాడు, ఆ ఓటమిలో దేవుడు దిగి వచ్చి విజయంగా మార్చాడు. ఇక్కడ కూడా అదే చూస్తున్నాం. ఎబ్బేజ్ అనే వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎంతో దయనీయంగా ఉన్నప్పటికీ తను నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. ఒక తండ్రిని ఒక కొడుకు డాడీ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలని ఎలా అడుగుతాడో ఈరోజు ఎబ్బేజు దేవుణ్ణి అలాగే అడుగుతున్నాడు. ఇటువంటి ప్రార్థనా జీవితం నీవు నేను ఈ ఉదయకాలంలో అలవాటు చేసుకోవాలి. ఎందుకో తెలుసా, ఇందాక సహోదరి ప్రార్థన చేస్తూ అన్నారు, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. ఒకసారి దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఎర్లీ మార్నింగ్ నేను పడుకుని ఆ యొక్క సెమీ స్లీప్ లో ఉన్నప్పుడు ఆ ఒక పెద్ద టేబుల్ వేయబడింది. పరలోకము విధానంలో ఒక పెద్ద టేబుల్, ఒక రాయల్ ప్యాలెస్ లో భోజనానికి కూర్చుంటే ఏ విధంగా పొడవాటి టేబుల్స్ వేస్తారో అటువంటి పెద్ద టేబుల్స్ వేసి ఆ టేబుల్ మీద అనేకమైన వంటలు, దూతలు ఈ ప్లేట్స్ పట్టుకొని ఇటు అటు పరిగెడుతున్నారు. రెక్కలున్న దూతలను చూశాను. రెక్కలు లేకుండా చాలా పొడవుగా ఉండి ఆ యొక్క ప్లేట్స్, బిర్యానీ ఒకరు తెస్తున్నారు, చికెన్ ఒకరు తెస్తున్నారు. ఇలా ఈ రోజు షుగర్ ఇవన్నీ ఉన్నవాళ్ళు అస్సలు బాధపడవసరం లేదు. ఎందుకంటే పరలోకంలో మనకి కావలసినవన్నీ కూడా దేవుడు ఫ్రీగా రెడీగా చేయబోతున్నాడు. నేను ఆ దర్శనంలో చూస్తున్నప్పుడు అనేకమైన దేవదూతలు ఆ పెద్ద టేబుల్లో ఆ విందుని సిద్ధపరుస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటి, ఎప్పుడు కూడా మనం అలా అనుకోం కదా. ఎంతసేపు దేవుని వాక్యము ఇలా ఇలా ఇవే ఈ యొక్క యాంగిల్ లోనే మనం ఆలోచన చేస్తాం. సడన్ గా ఈ దేవుని దూతలు అనేక మంది ఈ వంట చేస్తూ, కొంతమంది వంటను వండుతున్నారు లోపల కిచెన్ లో. ఆ వంట వండగానే రెడీ అయిపోగానే డిష్ తెచ్చి ఈ యొక్క టేబుల్ మీద పెడుతున్నారు. ఎందుకు అంత ఫాస్ట్ గా వాళ్ళు క్యాజువల్ గా మెల్లిగా వెళ్ళట్లా, చాలా త్వరగా ప్రతి ఒక్క దూత కూడా తనకి ఇవ్వబడిన పని నిమిత్తం పరిగెడుతున్నాడు. ఆ యొక్క పెద్ద హాల్ లాగా ఉంది ఆ ప్రాంతంలో. వెంటనే నేను ఆశ్చర్యపోతున్నాను. దూరం నుంచి నేను చూస్తున్నాను ఆ దర్శనాన్ని. చూస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నాను. ఇదిగో గొర్రెపిల్ల విందు సిద్ధంగా ఉంది, నేను త్వరలో రాబోతున్నాను, నా యొక్క సంఘాన్ని, నా ప్రజలను సిద్ధపరచుము అనే ఆ యొక్క వాయిస్ చాలా గట్టిగా ఒక సౌండ్ బాక్స్ లో ఎక్కువ పెడితే రివర్బరేషన్ వస్తే ఎలా ఉంటుందో ఆ మాట వినగానే నేను తులిపడి లేచాను. చూస్తున్నాను అన్ని ఐటమ్స్. ఈ రోజు మీకు షుగర్ ఉంది, ఈ యొక్క వస్తువు తినొద్దండి, లేదా ఇది ఎక్కువ తినకూడదు ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ఆ యొక్క గొర్రెపిల్ల విందులో నీకు ఏమి కావాలో ఆ రోజు ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. యేసు ప్రభు కూడా నేను చూస్తూ ఉంటాను. తిరిగి లేచిన తరువాత మనం ఆ యొక్క ఈస్టర్ లెంటన్ దినాలలో మనం దీన్ని ధ్యానం చేసుకున్నాం. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఈయన నిజంగా యేసు ప్రభుగానే లేచాడా అనే ఆ యొక్క కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడతాడు, ఇదిగో మీ దగ్గర తినటానికి ఏమైనా ఉంటే తీసుకురండి అని అన్నప్పుడు వాళ్ళ ఒక చేప ముక్కను తీసుకొస్తే వాళ్ళ ఎదురుకుండానే మహిమ దేహముతో ఉన్న యేసు ప్రభు ఆ చేప ముక్క తింటాడు. అదే విధంగా యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో కూడా మనం చూస్తాం. వాళ్ళందరూ కూడా చేపలు పట్టి వచ్చిన తర్వాత అక్కడ కూడా దేవుడు బహుశా దూతలను పెట్టి వంట చేయించడం మనం చూస్తాం. వాళ్ళందరూ ఒడ్డుకు వచ్చేసరికి అక్కడ నిప్పుల మీద బ్రేక్ఫాస్ట్ అంతా రెడీ చేశాడు. రెడీ చేసి వాళ్ళతో అంటాడు, నేను చేసిన వంటే కాదు, ఇదిగో మీరు కూడా పట్టిన కొన్ని చేపలను తీసుకురండి అనే మాట అంటాడు. అవన్నీ నేను ధ్యానం చేసినప్పుడు ఎంతో సంతోషించాను. దేవుడు ఫుడ్ అంతా రెడీ చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పరలోక రాజ్యము రెడీగా ఉంది, దూతలు రెడీగా ఉన్నారు. ఇదిగో తండ్రి ఎప్పుడైతే వెళ్ళు అని అనగానే యేసయ్య రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను చేసే ప్రార్థన ఆ యొక్క రాకడను త్వరితగతిగా, దేవుని యొక్క రక్షణ ఇంకా అందని వారికి అందే విధంగా చాలా మంది ఇప్పుడు ఈ రోజు రీసెంట్ గా దేవుడు ఒక గొప్ప దైవ సేవకుల్ని కలవటానికి బాబీ బ్రదర్ ద్వారా కృపనిచ్చాడు. వాళ్ళ హృదయాల్లో పెట్టిన భారం ఏంటంటే సేవకులైన వారు దిగజారిపోతున్నారు. సేవ అనేది స్లోగా ఒకవైపు దేవుడు వాడుకుంటూ కొంతమందిని ముందుకు నడిపిస్తుండగా ఆల్రెడీ సేవలో ఉన్న విశ్వాసులు గాని సేవకులు గాని వారి యొక్క లెవెల్స్, ఆత్మీయ జీవిత విధానము తగ్గిపోతుంది. అందుకంటున్నాను ఈ రోజు ప్రార్థన చేయట్లేదు. అయ్యే చాలా సార్లు రెగ్యులర్ గా ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం బ్రదర్,
ఈరోజు ఆలోచన చేయండి. అంత్య దినాలలో ఒక ప్రమాదం ఏంటంటే భక్తి విపరీతంగా ఉంటుంది. తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్తున్నాడని పాల్ ద్వారా తిమోతికి రాస్తూ పాల్ చెప్తాడు, తిమోతి ఆత్మ క్లియర్ గా చెప్తున్నాడు, ప్రేమ చల్లారిపోతుంది, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు అని చెప్తూ, ఇదిగో భక్తిని విపరీతంగా చేస్తారు, అందులో శక్తి ఉండదు. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనలో శక్తి ఉన్నదా? ఈ యొక్క ప్రార్థన గురించిన ఈ సిరీస్ లో నేను మీతో పంచుకున్న విషయం ఇదే. నీ దేవునితో నీకుండే రిలేషన్షిప్ సరైనదిగా లేకపోతే నువ్వు చేసే ప్రార్థన నీ ఇంటి పైకప్పు కూడా దాటి వెళ్ళదు. చాలా జాగ్రత్తగా ఈ మాటలను ఆలోచిద్దాం. చాలా సార్లు ఎన్నో గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంతో ఉపవాసం ఉంటున్నాను అని మనం ఆత్మీయంగా కొంచెం ఆలోచన చేసుకొని నేను చాలా బాగున్నాననే ఫీలింగ్ లోనే ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నది? విడిచిపెట్టు అని నేను నీకు చెప్పిన ఆ అలవాట్లను, నీకు నాకు మధ్య అడ్డుగోడగా ఇంకా ఉన్నటువంటి ఆ పాపపు విధానాన్ని విడిచిపెట్టావా? దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో ఇంకా ఆయాసకరంగా ఉన్న విషయాలను, మాటలను, విధానాలను, ప్రవర్తనను విడిచిపెట్టావా? మనం చాలా సార్లు వాటిని విడిచిపెట్టాం, కంపేర్ చేసుకుని జస్టిఫై చేసుకుంటాం, రీజనింగ్ చేస్తూ ఉంటాం. ప్రభా నీకు తెలియదు ప్రభా ఆ వ్యక్తి ఎవడో, అసలు వాళ్ళు ఏంటో అని దేవుడికే ఎదురాడి చెప్తూ ఉంటాం. చాలాసార్లు నా జీవితంలో కూడా చేసినప్పుడు దేవుడు అని అడుగుదో, నీ ప్రార్థన నా దగ్గరికి రాకుండా, అందుకే దేవుడు కూడా అంటాడు, ఇదిగో నువ్వు నిలువబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ వ్యక్తితోనైనా నీకు ప్రాబ్లం, నీకు ఆ వ్యక్తితో కాదు. ఆలోచన చేయండి. ఆ యొక్క మాట నేను చదివినప్పుడు ఆశ్చర్యపోతాను. అక్కడ నువ్వు చూస్తే ఆ యొక్క మాటలలో దేవుడు అంటాడు, నీకు ఆ వ్యక్తికి ప్రాబ్లం ఉంటే. చాలా సార్లు అలా ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ, లేదంటే ఎందుకు లేని అయిపోయింది ఇలా నేను మాట్లాడినప్పుడు అటువైపు నుంచి నార్మల్ గా మనం ఏ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ సైలెంట్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, మీరు చక్కగా వచ్చారు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ నా జీవితంలో అలా జరగలా. చాలా సార్లు వచ్చారులే, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చావా అని నేను దేవుడికి లోబడి సమాధాన పడదామని వెళ్ళిన వ్యక్తులు వాళ్ళ యొక్క తప్పు ఉన్నప్పటికీ అక్కడ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ రెస్పాన్స్ వెంటనే పరిశుద్ధాత్మ అనేవాళ్ళు, నేను చెప్పిన పని నువ్వు చేసేసావు, జీవితంలో ముందుకు వెళ్ళిపో, ఆ వ్యక్తితో నేను చూసుకుంటాను అనేవాడు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను క్రీస్తు రూపంలోనికి మార్చాలని కోరుతున్నాడు. ఇతరులతో కంపారిజన్ ఆపివేద్దాం. ఇప్పుడు ఎబ్బేజు జీవితంలో ఏ మనిషి గురించి ఆయన మాట్లాడితే డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. నా యొక్క పుట్టుకలో ఈ యూదా ప్రాంతంలో నేను పుట్టాను, నన్ను ఎవరు గుర్తించట్లా. ఎబ్బేజు అంటే ఒక గొప్ప వ్యక్తి అని చూడడానికి ఈ 2 వచనాలు తప్ప ఎక్కడ మనం చదవం ఎబ్బేజు గురించి. కానీ దేవుడు ఎబ్బేజు యొక్క ప్రార్థనను విన్నాడు. ఆ లాస్ట్ మాట నేను చదివినప్పుడు నా హృదయం ఎంతగానో ఆనందించింది. దేవుడు అతడు మనం చేసిన దానిని అతనికి దయచేసాను. ఈరోజు నువ్వు నేను ఎంతో భారముతో కన్నీటితో దేవుని దగ్గర కనిపెట్టి చేసే ప్రతి ప్రార్థన అవసరతను దేవుడు మనం చేసిన దానిని మనకి ఇస్తున్నాడా? ఒకవేళ ఇవ్వకపోతే ఈ ఉదయకాలంలో నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఇది ఏ ఇతర వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, నీకు నీ దేవుడికి మధ్య ఉన్న విషయం. ఆయన అడుగుతున్నాడు, ఇదిగో నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి ప్రభువా, ఎందుకంటే నా కుటుంబంలో నా పేరే సారో, వేదన అనే పేరుతో నా పేరు ఎవరు పిలిచినా సరే నా మైండ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది నా బ్యాక్గ్రౌండ్. నా తల్లి వేదనతో నన్ను కన్నదని ఈ పేరు పెట్టింది, కానీ నీవు మాత్రం నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి. ఇదిగో నా సరిహద్దులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు సేవకు దేవుడు నిన్ను పిలిచాడా? సార్ నా చిన్న సంఘం, మా ఇంట్లోనే చిన్న ప్రేయర్ సెల్, ఇదే నా బ్రతుకు, ఇలాగే ఉండిపోయింది అనుకుంటున్నావా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎబ్బేజులాగా దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుడు నీ సరిహద్దులను కూడా విశాలపరుస్తాడు. నీ జీవితంలో బ్రేక్ త్రూ. ఇదిగో ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన నా యొక్క పైకప్పు దాటుతుందా అనే క్వశ్చన్ మార్క్ నా మైండ్ లో ఉంది. ఏం చేస్తున్నావు ప్రభా? రోజు దేవుడు చెప్తున్నాడు, ఎబ్బేజులాగా నువ్వు ఇదిగో నా సరిహద్దులను విశాలపరచు ప్రభా. నా యొక్క సెక్యులర్ లైఫ్, నేను చేస్తున్న ఉద్యోగంలో నా సరిహద్దులను విశాలపరచు. ఇదిగో నాకే అన్యాయం జరుగుతుంది, నాకే ప్రమోషన్ రావట్లేదు,
నన్నే ఎంతో ఘోరమైన కష్టమైన ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నావో అక్కడికి నీ దేవుడైన యేసు క్రీస్తుని మోసుకొని పో, తీసుకుని వెళ్ళు. కష్టంగానే ఉంటుంది. చాలాసార్లు నేను మీకు ఆల్రెడీ పంచుకున్నాను. నాకు విజయవాడ ప్రాంతం అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. మన ఆంధ్రప్రదేశ్ లో నాకు ఇష్టం లేని రెండు పట్టణాలు ఏంటంటే విజయవాడ ఒకటి, తిరుపతి ఒకటి. ఫ్రాంక్గా చెప్పు, ఇది 2015-16 టైం. తీరా చూస్తే ఆంధ్ర తెలంగాణ విడిపోయి 2016-17 ప్రాంతంలో మేము హైదరాబాద్ అంతా ఖాళీ చేసి ఆఫీసెస్ అన్ని క్లియర్ చేసి అమరావతి విజయవాడ ప్రాంతానికి వచ్చాం. అక్కడికి వెళ్ళగానే నాకు ఇష్టం లేకపోయినా నేను అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ యొక్క ఇరుకులో విశాలతను కలుగు చేసి ఆ ప్రాంతంలో 5 సంవత్సరాలు దేవుడి కొరకు సాక్షిగా ఉండటానికి నిలవబెట్టాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏ ప్రాంతాలు మనకు వెగటగా అనిపిస్తాయో, ఏ మనుషులు అసలు మారరు, వీరి వల్ల ఎప్పుడు అవమానమే అని అనుకుంటూ ఉంటామో, అందుకే దేవుడు అంటాడు, ఎట్టి వారిని గూర్చి మీరు నిరాశ చేసుకొనక అనే ఒక మాట ఉంటుంది. నువ్వు చేసే పనిలో అడ్డం తగులుతున్నారా, నీ సొంత ఇంటి వారు నిన్ను గుర్తించట్లేదా, ఏం ప్రాబ్లం లేదు. మనం నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన చేసే కార్యాలు ఏ ఒక్క విధానానికి సరిపోకు. అందుకే అంటాడు కదా, మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్నాను ఇదే కాలంలో. మూడవదిగా ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రభా నువ్వు చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ఆలోచన చేయండి, ఒక మనిషి సర్వశక్తిమంతుడైన దేవుని ఒక్కసారి ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథపు టైం లైన్ కూడా మీరు ఆలోచన చేయండి. వాళ్ళు కొన్ని సినగాగుల్లో దేవుని గురించి బోధించేవారు మాత్రమే. కానీ ఎబ్బేజ్ అనే వ్యక్తికి అర్థమైంది, నేను ప్రతిరోజు చర్చికి వెళ్ళి లేదా సినగాకు వెళ్ళి వింటున్న ఈ మాటలు మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక తండ్రిలాగా తల్లిలాగా నాతో రిలేషన్షిప్ కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను ఈ విధంగా ప్రార్థన చేస్తానని తన హృదయాన్ని సిద్ధపరుచుకున్నాడు. ఈరోజు సేవలో స్టక్ అయి ఆగిపోయి ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు నువ్వు ఉద్యోగపు స్థితిలో, నీ కుటుంబ స్థితిలో, నీ యొక్క పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొంటున్నటువంటి లేదా ఉన్న అనారోగ్యం కానీ, అప్పుల బాధ కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ నీకున్నాయా? ఈరోజు ఎబ్బేజ్ లాగా, ఇదిగో ప్రవ్వా నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయి, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. ఆలోచన చేయండి. తర్వాత మీ యొక్క ఫ్రీ టైంలో ఈ 2 వచనాలు ఇంకా ఎక్కువగా మీరు ధ్యానం చేయండి. ఈ ఉదయ కాలంలో నా యొక్క ప్రయత్నం ఏంటంటే, ఎబ్బేజు ఎంత తక్కువ స్థితి నుంచి వచ్చినప్పటికీ దేవుడు అతన్ని మడవ చేసిన దానిని తనకు దయచేశాడు. ఈరోజు నీవు ప్రార్థన చేస్తున్న దాన్ని నువ్వు పొందుకుంటున్నావా లేదా? చాలా సార్లు ఇదొక విధానం అయిపోయింది. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎటువంటి రిజల్ట్ రాదు. అలా ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తూ ఉంటాం, మనుషులు మారరు. మనం ఏమనుకుంటాం అంటే దేవుని చిత్తం అండి అని ఇలా నీరు గారిపోయే ఆలోచన విధానం ఈరోజు దేవుడు మారుకోమంటున్నాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకించి జవాబు వచ్చే వరకు నీ ప్రార్థనలో పోరాడాలి. ఇది ఒక పోరాటం. ప్రార్థన ఒక పోరాటం అని మన పాట కూడా ఉంటది. దేవుని సన్నిధానములో నువ్వు ఈ యొక్క వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుని దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు, చూడండి, శ్రమలు రానున్న దినాలలో భయంకరంగా ఉండబోతున్నాయి దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో రానున్న దినాలలో భూమిని ఆయన కదుపుతున్నాడు, షేక్ చేస్తున్నాడు. ఈ యుద్ధ సమాచారాలు పెరుగుతూ ఉంటాయి, కరువులు రాబోతున్నాయి. ఎందుకంటే ఆ యొక్క ఆఖరి దినాలలో టైం లైన్ లో నేను రాబోతున్న ఆఖరి దినాలలో అని దేవుడు చెప్పిన దినాలలో నీవు నేను ఉన్నావు. అందుకే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించిన వారమని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకో తెలుసా, ఈ టైంలో నువ్వు దేవుని కొరకు నిలవబడటానికి, దేవుని కొరకు నువ్వు చేసే పరిచర్య రేపు అగ్నిలో పరీక్షించబడినప్పుడు అది బంగారము, ఇక్కడి వెలుగల రాళ్ళు, వెండి ఏ విధంగా దేవుని దగ్గర నిలబడిపోతుంది. ఒకవేళ నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉండిపోతే పొయ్యకాలు గడ్డిగా మిగిలిపోతుందా, అగ్నికి ఆహుతవుతుందా? అందుకే అంటున్నాను, దేవుడు నాకు అనేక మార్లు అంటాడు, ఇదిగో నేను నిన్ను పెంచుకున్నాను, నువ్వు నా పని చేయి. మనుషులు ఏమనుకున్నా సరే పర్వాలేదు. కొన్నిసార్లు సేవకులకు కూడా చెప్పమని నాకు మాటలు వచ్చినప్పుడు భయం వేస్తూ ఉంటది. నా వయసు ఏంటి? అందుకే అంటాడు, ఇదిగో
నేను ఒక అధికారిగా నేను నిలవబెట్టుకుని ఎందుకో తెలుసా, నువ్వు మాట్లాడే మాటలు అవతల వ్యక్తులు వింటారు. అందుకే ఈ యొక్క ఉద్యోగం ఇచ్చాను. నేను ఏదో ఇంకా కింద ఉద్యోగం ఇస్తే బహుశా ప్రజలు వినేవారు కాదు. అదే విధంగా నేను నా యొక్క ఐఏఎస్ ఆఫీసర్ని చేసి ఉంటే ఈ విధంగా సమయం ఉండేది కాదు. నేను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను. దేవుడు ఎంతో క్యాల్కులేటివ్ గా ఇప్పుడు 13 సంవత్సరాలు నేను ఈ గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ధైర్యంగా సాక్ష్యం చెప్తున్నాను. ఆ ముందు దినాలలో నేను వేసుకున్న ప్రణాళికలు ఎంతో ఫూలిష్ గా కనిపిస్తాయి. దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది. దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో మరొకసారి ఎబ్బేజు అనే వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎబ్బేజు జీవితం నీ జీవితానికి ఒకసారి సెర్చ్ చేసి చూసుకో. ఈ వ్యక్తి గురించి ఒక పెద్ద రాజు కాదు, ఆ వ్యక్తికి ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. తన సొంత ఇంటిలోనే ఆయనకి ఇవ్వబడిన పేరు వేదన, సారో. వీటన్నిటిని జయించి నీ బ్యాక్గ్రౌండ్, నీ విధానం, ఇప్పటి వరకు నీ జీవితంలో ఏమి కోల్పోయావో దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి దాన్ని మర్చిపో. ఎబ్బేజు లాగా నువ్వు ప్రార్థన చేయడానికి నీ నడుము కట్టుకుని దేవుని దగ్గర కనిపెట్టు. ఆయన ఎంత క్యాషువల్ గా, ఎంత చక్కగా దేవుని దగ్గర అడుగుతున్నాడు. నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలి, నా సరిహద్దును నువ్వు విశాలపరచాలి. ఇదిగో ప్రభువా, నా శక్తి, నా బలము, నా జ్ఞానము కాదు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క భయంకరమైన దినాలలో ఎప్పుడు ఏ రాజు ఉంటాడో, ఎప్పుడు ఎవరు చెరగనిపోతారో, ఎవరు ఇశ్రాయేలీయుల యొక్క భక్తి జీవితం సరిగా ఉండకపోతే శత్రు రాజ్యాలు వస్తున్నాయి, ఈ విధంగా జరుగుతూ ఉంది. కానీ కీడు మాత్రం నా దగ్గరకు రాకుండా నన్ను తప్పించాను. ఈరోజు దేవుడు ఈ వ్యక్తి జీవితం ద్వారా, ఎబ్బేజు జీవితం ద్వారా నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ విధంగా దేవుణ్ణి అడిగామా? నేను ఈ యొక్క విశాఖపట్నానికి ట్రాన్స్ఫర్కి వచ్చినప్పుడు దేవుణ్ణి అలాగే అడిగాను. ఈ విషయాన్ని కూడా మీతో నేను పంచుకున్నాను. ఒక ఇద్దరు వ్యక్తులు నా యొక్క ట్రాన్స్ఫర్ ని ఆపుతున్నారని మా యొక్క చెల్లి వాళ్ళ హస్బెండ్ కి దేవుడు దర్శనంలో చూపించినప్పుడు వెంటనే వాళ్ళు నాకు తెలియపరిచారు. ఇదిగో బావగారు, మీరు ప్రార్థన చేస్తున్నారు ట్రాన్స్ఫర్ కొరకు, మేము చేస్తున్నాము. ఇదిగో దేవుడు, మా పాస్టర్ గారు ఎవరైతే ప్రభువు నందు నిద్రించారో ఆ పాస్టర్ గారు దర్శనంలో కలవబడి, ఇదిగో మీ బావగారు ప్రార్థన చేస్తున్నారు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ కొరకు, ఒక ఇద్దరు వ్యక్తులు ఈ ట్రాన్స్ఫర్ ని ఆపుతున్నారని నాకు చెప్పి ఆ యొక్క దర్శనం ఆగిపోయింది బావగారు అనగానే నేను వెంటనే వాక్యంలో వెతికాను. ఎక్కడ దేవుని యొక్క ప్రణాళికను ఆపుతున్న ఇద్దరు వ్యక్తులు ఎక్కడ ఉన్నారని నేను వెతికినప్పుడు యాకోబు జీవితాన్ని నేను చూసినప్పుడు వెనక మామైన లాభాను తరుగుతూ ఉంటాడు, ముందు ఏషావు సైన్యం పెట్టుకుని యాకోబుని చంపాలని వస్తూ ఉంటాడు. అదే విధంగా నెహెమ్యా జీవితంలో టోబియా, సన్బల్లట్ అనే ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క గోడ కట్టకుండా ఆపాలని నెహెమ్యాని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను యాకోబు ఉదంతాన్ని అయితే ప్రార్థన చేశాను. ప్రభువా, యాకోబు లాభాను దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు లాభానుతో దేవుడు అంటాడు, ఇదిగో నా సేవకుడైన యాకోబు దగ్గరకు వెళ్ళి ఏమైనా మాట్లాడావా, జాగ్రత్త. వెంటనే లాభాను భయపడతాడు. చదవండి, మీ ఆల్రెడీ ఒకసారి నేను పంచుకున్నాను. అక్కడ హోల్ సినారియోలో దేవుడు నాకు చూపించింది ఏంటంటే, నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదిగో యాకోబు ఎందుకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. యాకోబు ఆ యొక్క లాభాను నుంచి పారిపోయి వస్తున్నప్పుడు తనకు అన్ని ఉన్నాయి, భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఒక్క కర్ర పట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్ళిన వ్యక్తి 3 గుంపులుగా ఈ వస్తూ తన దగ్గర దాసీలు ఉన్నారు, అనేకమైన గొర్రెలు, మేకలు, ఒంటెలు ఇవన్నీ ఉన్నాయి. కానీ తన జీవితంలో లేనిది ఏంటంటే ఆర్మీ లేదు. ఎవరైనా తను అటాక్ చేస్తే నిలవబడి పోరాటం చేసే సైన్యం లేదు. అందుకే ప్రార్థన చేస్తాడు యాకోబు, ప్రభువా నాకు సైన్యాన్ని పంపించు. అప్పుడు దేవుడు మహనయీము అనే విధానాన్ని దేవుడు అక్కడ చూపిస్తాడు. ఆ ప్రాంతానికి పేరు పెట్టి 2 సేనా వ్యూహములు గల దూతలను దేవుడు, 2 ఏంజల్ ఆర్మీస్ ని దేవుడు పంపిస్తాడు. అందుకే ఏషావు చంపాలని వచ్చిన భయముతో ఏషావు చంపడు. అనంతా అయిపోయిన తర్వాత దేవుడు యాకోబుగా ఉన్న వ్యక్తిని విరిచి ఆ ఎబ్బోక రేవులో ఇశ్రాయేలుగా మారుస్తాడు. ఆలోచన చేయండి. నేను అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ప్రభువా ఇదిగో ఒక ఇద్దరు వ్యక్తులు నా ట్రాన్స్ఫర్ ని ఆపుతున్నారు. అపవాది ఏ విధంగానైనా నేను వైజాగ్ వెళ్ళి పరిచయం చేయకూడదని ఆటంకం పెడుతున్నాడు. నువ్వు నా కొరకు ఎటువంటి సేవను ఉంచావో లాస్ట్ ఇయర్ 2025 ఇదే ప్రాంతంలో మే, జూన్ లోనే ఈ కార్యం, నేను చెప్పే ఉదంతం జరిగింది లాస్ట్ ఇయర్. నేను ఎందుకు నన్ను విశాఖపట్నం తీసుకుని వెళ్తున్నావు, అక్కడ ఏ పరిచయం నా కొరకు ఉంచావు
అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు క్లియర్ గా ఆ జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నా హృదయంలో ఆశ పుట్టినప్పుడు నాకు తెలియకుండానే నీ ప్రార్థన చేశాను ప్రభువా. యాకోబు కొరకు ఏ 2 సేనావ్యూహులు గల దేవదూతలు ఆ ఫైటింగ్ చేసి దేవుని యొక్క ఆ యొక్క హస్తాన్ని తీసుకుని వచ్చే ఆ మహనీయం అనే స్థితిని కలిగించాయో, ఆ దూతలందరూ కూడా ఆ యాకోబు స్థిరంగా అయిపోయి ఇశ్రాయేలుగా మారి ముందుకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయి ఉంటారు ప్రభా. ఆ సేనా వ్యూహాలు గల 2 యొక్క సేనలు ఈ రోజు పరలోకంలో ఖాళీగా ఉంటారు ఆ దేవదూతలు. కాబట్టి ఇదిగో నీ దాసుడునైన నాకు 2 వ్యక్తులు అడ్డం తగులుతున్నారు. ఆ రోజు యాకోబుకి అడ్డం తగిలారు, ఈ రోజు నేనంత గొప్పవాడిని కాకపోయినా నాకు అడ్డం తగులుతున్నారు. కాబట్టి వారిని ఆ దూతలను ఎగ్జాక్ట్ గా ఎవరైతే యాకోబు కోసం ఆ రోజు ఫైట్ చేశారో ఆ దేవతల సమూహాన్ని, ఆ మహనీయం అనే విధానాన్ని నా జీవితంలో దిగిరాని ప్రభు అని లాస్ట్ ఇయర్ మే, జూన్ ఈ 2 నెలలు అదే విధంగా నేను దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నాకు ఇంక వేరే ప్రాంతం లేదు, దేవుని దగ్గర ప్రార్థన చేశాను. దేవుడు నేను అనుకుంటాను వారిని పంపించాడు. జూలై 5వ తారీఖు లాస్ట్ ఇయర్ 2025 జూలై 5వ తారీఖున రాత్రి 12 గంటలకి మా యొక్క ట్రాన్స్ఫర్ లిస్టులన్నీ తీసుకున్నప్పుడు కేవలము నా ఒక్కడిది మాత్రమే, చాలా మంది అన్ని క్యాడర్స్ లో గవర్నమెంట్ లో మా ట్రాన్స్ఫర్స్ అవుతాయి, మినిస్టర్ గారే దానికి అప్రూవల్ ఇస్తారు, ఫైనాన్స్ మినిస్టర్. సో ఏ ఒక్కరి రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయబడలేదు, నా ఒక్కడిది మాత్రమే కన్సిడర్ చేయబడి ఈ రోజు నేను విశాఖపట్నం ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అనేక మంది యవనస్తులకు దేవుని పరిచర్యలు చేయడానికి కొత్త వారిని దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. వారు ఏదో ఒక విధంగా నా గురించి విని నన్ను ఆహ్వానిస్తున్నప్పుడు నేను అనుకుంటాను ప్రభు నేను యోగ్యుని కాను, ఎబ్బేచులాగా నా జీవితం కూడా ఎన్నతగినది కాదు, కానీ నీవు నిలవబడి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేస్తున్నావు. కాబట్టి నన్ను నడిపించు. ఏ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితము ఎబ్బేచులాగా యోగ్యతకు లేనిగా, లేదంటే మనుషులు మెచ్చుకునదగినదిగా లేకపోవచ్చు, లేదా ఇప్పటి వరకు నువ్వు దేవుని కొరకు ఎంత ప్రయాసపడి బ్రతికినా ఎక్కడో తెలియని అవమానం, ఎక్కడో తెలియని పరిస్థితి నీ జీవితంలో ఉందా? ఈరోజు నిన్ను ఎంకరేజ్ చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎబ్బేజులాగా నీ నడుము కట్టుకొని విసుకక దేవుని దగ్గర కనిపెట్టు. నీ ప్రార్థనలో మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్టు దేవుని సన్నిధానంలో కుమ్మరించు. ఇదిగో మన దేవుడు సమాధానం ఇచ్చేవాడు, ఆయన మౌనముగా ఉండేవాడు కాదు, ఆయన మౌనములోనూ ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఆ రోజు ఇశ్రాయేలీలు ఓడిపోయిన మిస్మాలోనే తిరిగి జయించారు. ఈరోజు ఏ ఒక్క టెరిటరీని నువ్వు కోల్పోయావో, ఏ ప్రాంతాలను వదులుకోవాల్సి వస్తుందని బాధపడుతున్నావో, అది మాత్రమే కాకుండా దేవుడు నీ సరిహద్దులను విశాలపరుస్తున్నాడు. కీడు ఈ భయంకరమైన లోకంలో చాలాసార్లు మనకు ఆ టెన్షన్ ఉంటుంది, ఏం జరగబోతుంది, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఎల్పిజి గ్యాస్ లేదు, ఏంటి ప్రభావం ఇదేను. అందుకే అంటాడు, ఇదిగో తెగులు నీ గుడారమును సమీపించదు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఆలోచన చేయండి, దేవుని యొక్క కాపుదలలో నీవు నేను ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం నిలవబడినప్పుడు మనుషులు మన అవమానపరిచిన పర్వాలేదు, కానీ నీవు మాత్రం ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని ఎబ్బేజులాగా స్థిరపరచుకో, దేవుని దగ్గర కనిపెట్టు, ప్రార్థనలో పోరాటం చేయి. దేవుడు నీకు నీ యొక్క చేతులకు యుద్ధాన్ని నేర్పించి నేను ఈ అంత్య దినాలలో ఆయన పాత్రగా వాడుకుని, నీ ఏజ్ ప్రాబ్లమే కాదండి, మీ హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమే కాదు, ఇవన్నీ కూడా కొన్నిసార్లు దేవుడు వాడుతాడంటే శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను మీ జీవితాల్లో తీసుకొస్తుంది అంతే తప్ప దాన్ని బట్టి నిరాశ ముందుకు పెడతాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మరి చాలా చక్కని వర్తమానాన్ని ఎబ్బేజు జీవితం ఆధారంగా మరి ఎన్నో ఆత్మీయ సత్యాలు మా డైలీ లైఫ్ లో కూడా మేము ఎలా చేయాలో పట్టుదలతో అవన్నీ చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామి రవికుమార్ గారు కన్క్లూజన్ వర్డ్స్ ఇచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన్ని మరొకసారి
శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి, ఎస్పెషల్లీ ఆ ప్రార్థన కూర్చుని అనేక ఆత్మ సంబంధమైన విషయాలు వినడానికి దేవుడు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇశ్రాయేల్ ఎక్కడైతే ఓడిపోయారో ఒక ప్రార్థనా పరుడు అక్కడ నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. అంతేకాకుండా ఆ ఒక్క ప్రార్థన ఇశ్రాయేల్ సరిహద్దుల్లో శాంతి సమాధానాలు దయచేస్తుంది. ఆ ఒక్క ప్రార్థన ఫిలిస్తీన్లు మరి ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ యొక్క సరిహద్దులు రాకుండా ఆపినట్టుగా వాక్యం మనం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే 1 దినవృత్తాంతాలు 4:10 ఎబ్బేజు చేసిన ప్రార్థన, ఆ చిన్న ప్రార్థనలోనే అనేకమైన ఆశీర్వాదాలు దాగి ఉన్నట్టుగా, అంతేకాకుండా ఆయనకి ఏమైతే కావాలని ఆశపడ్డాడో అవన్నీ కూడా ప్రభువా నా యొక్క సరిహద్దుని విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయు, కీడు రాకుండా దాని నుంచి నన్ను తప్పించి అని ప్రార్థన చేసినప్పుడు మనం ఆలకించినట్టుగా వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకవేళ లోకం మనకి ఏం పేరు పెట్టినా ఎబ్బేజు అనే మాటకి వేదన అనే మాట చెప్పారు ఆయన. సో ఒకవేళ ఎంతమంది మన పట్ల వ్యతిరేకంగా ఉన్నా, అన్నదమ్ముల అసూయ యోసేపు జీవితంలో అభివృద్ధిని ఆపలేకపోయింది. అదేవిధంగా యోసేపు జీవితంలో పొతీఫరు భార్య యొక్క వేదనలు ఆయన అధికారాన్ని ఆపలేకపోయి, అదేవిధంగా లోకం ఏ విధంగా ఉన్నా మన ప్రార్థనా పరులమైనకి, ఎందుకంటే చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుడు ప్రార్థన మనకు ఆయుధంగా ఇచ్చాడు, శక్తిగా ఇచ్చాడు, బలంగా ఇచ్చాడు. అంతేకాకుండా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఎవరైనా ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. ఒక దాసుడు అన్నట్టుగా ప్రేయర్స్ ఆర్ డిలేడ్ బట్ నాట్ నెగ్లెక్టెడ్ అన్నట్టుగా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. అదే అంతేకాకుండా మనం చూసినట్లయితే ఆ ఎబ్బోకు రేవులో యాకోబు ఏ విషయం అయితే భయపడుతున్నాడో ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమస్తాన్ని మార్చి, ఏ అన్న అయితే తన ప్రాణం తీస్తాడని భయపడ్డాడో, ఏదైతే తన యొక్క వ్యతిరేకంగా జరుగుతున్న భయపడ్డాడో, ఆయన ప్రార్థన చేసినప్పుడు సమస్తము క్రమంగా, ఘనంగా, మర్యాదగా, క్షేమకరంగా, దీవెనకరంగా మారిందని. అంతేకాకుండా దేవుని దాసుని యొక్క జీవితంలో ఆయన ట్రాన్స్ఫర్ విషయంలో ఎవరైతే ఆపుతున్నారో ఆ విషయాన్ని కూడా దేవుడు తొలగించి దినాన విశాఖపట్నం అదేవిధంగా తదితర ప్రాంతాల్లో బహుబలంగా వాడబడడానికి దేవుడు కార్యం చేశాడని, ప్రార్థనలో ఉన్న శక్తి, బైబిల్లో ఉన్న విషయాలు, అదేవిధంగా తన యొక్క వ్యక్తిగత జీవితం అనేక విషయాలు తెలియజేసి మనల్ని ఆత్మీయంగా ప్రోత్సహించారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంకా అనేకమైన స్థలాల్లో ఇంకా బహుబలంగా ఎస్పెషల్లీ యవనస్తుల మధ్య, అదేవిధంగా అనేక మంది మధ్య వాడబడాలని, ఎటువంటి ఆటంకం లేకుండా ఉద్యోగంలో, అదేవిధంగా దేవుని యొక్క సేవలో వాడబడాలని ఏదైతే ఆశ ఉందో ఆశపడే ప్రాంతం తృప్తిపరిచే దేవుడు బహుబలంగా వాడని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులంతా అన్ని బంగారు పదాలు పొందడం ప్రభావ, మరొకసారి ప్రభావ ఉదయకాల సమయంలో ప్రభావ శ్రేష్టమైన ప్రభావ తండ్రి వాక్యం వినడం మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఆ దినాన ప్రభా ఎబ్బోకు రేవులో ప్రార్థన చేసినప్పుడు తండ్రి 2 సేనా వ్యూహాలను పంపించేవాటయ్యా. మా వ్యక్తిగత జీవితంలో ప్రభా మేము ఎవరు లేక ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి అయ్యా ప్రభా, మా వెనకాతలు అనేక కుట్రలు జరుగుతున్నప్పుడు ఆ విషయాలు మేము గ్రహించలేనప్పుడు కూడా ప్రభా మా తరపున ప్రభా తండ్రి యుద్ధం చేయగలిగే, పోరాడగలిగే వ్యక్తులను పంపిస్తున్నావు తండ్రి. అన్నాడు యెహోషువ ప్రభా ఒంటరిగా ఉన్నప్పుడు తండ్రి నువ్వు ఒక సేనాధిపతిని పంపించావయ్యా. అయ్యా ఎవరి తరపున వచ్చావంటే నీ పక్షాన్ని వచ్చానని చెప్పి అన్నాడు ప్రభా. దానియేలు నువ్వు ప్రియుడు, నువ్వు దేవుని చేత పంపబడ్డాన్ని సెలవిచ్చిన రీతిగా ప్రభా అనేక సార్లు తండ్రి మా వ్యక్తిగత జీవితంలో ప్రభా నువ్వు అనేక మందిని ప్రభా నీ సైన్యాన్ని పంపించి మమ్మల్ని భద్రపరుస్తున్నావు, కాపాడుతున్నావు, కుట్రతల నుంచి విడిపిస్తూ ఉన్న ప్రభు నీకు వందనాలు తండ్రి. మా తరపు నువ్వు యుద్ధం చేస్తున్న ప్రభు నీకు వందనాలు తండ్రి. మాకు తెలియని విషయాలను కూడా ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్న ప్రభు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించే వారిని ప్రభా నువ్వు ఇచ్చావు, విషయాలు మాకు బోధించిన వారిని పంపిస్తున్న ప్రభు నీకు వందనాలు తండ్రి. ఇది నా ప్రభు విన్న వాక్యం ప్రభా 30 60 100 ప్రభా తండ్రి ఫలింపు చేయండి మా జీవితంలో ప్రభా. అయ్యా తండ్రి సమూయేలు వలె, ఎబ్బోజు వలె, అయ్యా ప్రభా యాకోబు వలె ప్రార్థన చేయగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక ప్రభా విషయాల్లో గొప్ప జయాన్ని పొందగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వెతుబడ్డ వాక్యం తండ్రి 30 60 100 ఫలం చేయండి. అది నీ దాసుని ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరిచే దేవుడు ప్రభు నీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో బహుబలంగా వాడుకోమని, ప్రయాణాల్లో రాకపోకల్లో ప్రభు ఉంచండి. అదేవిధంగా ప్రభు ఒక ఉన్నతమైన పనిలో పనిచేస్తున్నారయ్యా. ఆనాడు దానియేలు మీద అనేక మంది పొట్టలు పడినప్పుడు ప్రభు భద్రపరిచే దీవించే ప్రభు ఏ పాపిష్టికల్లో కోపిష్టికల్లో బిడ్డ జీవితం మీద పడకుండా ముందుకు సాగగలిగే కృప, భద్రత, కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభు
ఈ ఉన్న వాక్యం ప్రభావ మా జీవితంలో కూడా మేము అమలుపరచలాగా సహాయం దయచేయండి. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి ప్రభావ నువ్వు క్రియేట్ చేసిన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు తండ్రి. బాబా రత్నాకర్ గారిని వారి కుటుంబాలను దీవించండి. ఆయన చేస్తున్న పరిచయం దీవించండి. అదేవిధంగా ప్రభావ తీరాజు విషయంలో ప్రభావ నూతనంగా ప్రారంభించడంలో ప్రభావ అన్ని విషయాలు కూడా చూపించండి తండ్రి. సహకరిస్తున్న తండ్రి జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రభావ స్వరూప్ గారిని, ప్రదీప సిస్టర్ని, అది ఝాన్సీ సిస్టర్ని, ఎఫ్ఎండిస్ గారిని, కోర్టు టీం వారిని దీవించండి ప్రభావ. అదేవిధంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభావ బిడ్డలందరినీ పేరు పైన దీవించండి. అవసరాల్లో ఉన్నవారు, ప్రయాణాల్లో రాకపోకల్లో ఉన్నవారు ప్రభావ బిడ్డలందరినీ జ్ఞాపకం, డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతన ప్రభావ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కాటనాయ్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, రమణమేగర్ గారిని జ్ఞాపకం చేసుకుంటా అయ్యా. అదేవిధంగా లలితా సిస్టర్ గారి ప్రభావ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. విజయ్ కుమార్ హార్ట్ ప్రాబ్లంతో విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. మేరీ గారిని, సోని సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ సేవకులు రాబర్ట్ జేమ్స్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా అశ్వతి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యల్లో ఉన్నారో ప్రభా, ఏ బిడ్డలైతే ప్రభా తండ్రి ప్రొఫెషన్ సంబంధించిన ఇబ్బందుల్లో ఉన్నారో, విద్యాపరమైన ఇబ్బందులు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు ప్రభా, నీట్ రాసిన బిడ్డలు ప్రభా చాలా నిరాశలో ఉన్నారయ్యా. వారు తిరిగి ప్రభా జూనియర్ ప్రభా నీట్ రాయడానికి కావాల్సిన శక్తి, బలం, ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా 10th ఇంటర్మీడియట్ ప్రభా సప్లిమెంటరీ, అదేవిధంగా ప్రభా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వేసవిలో ప్రభా అనేక స్థలాల్లో అనేక ఓపెన్ మీటింగ్స్, అదేవిధంగా దేవతన ప్రభా VBSలు ప్రభా చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సహాయం తెచ్చండి. ప్రత్యేకంగా ప్రభా మణిపూర్లో ప్రభా మీ యొక్క దేవతన ప్రభా బలిపీఠం మీద ప్రభా తండ్రి ప్రభా దహన బలిగా అర్పించబడ్డ ప్రభా ముగ్గురు బిడ్డల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు భారతదేశంలో శాంతి సమాధానాలు దయచేయండి. ఎస్పెషల్ మణిపూర్లో ప్రభా అనేక హింస జరుగుతుండగా ప్రభా ప్రభుత్వమే వాటిని ప్రోత్సహించుండగా ప్రభా మంచి ప్రభుత్వాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా అతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభా సేవ చేసే బిడ్డలను ప్రభా నువ్వు ఎంచుకున్న ప్రభా విడిచి వెళ్ళిన కుటుంబాలని, సంఘాలను ప్రభా దీవించండి. భారతదేశం అంతటా కూడా ప్రభా శాంతి సమాధానం దయచేయండి. స్వేచ్ఛత వాతావరణంలో సేవ చేయగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించమని, మేము చేయవలసిన ప్రతి పనిలో స్వీకార మార్గాన్ని చూపించమని, ఆ విత్తబడ వాక్యం ప్రభావ మా అందరి జీవితాల్లో ఫలించడానికి సహాయం చేయమని, మరొకసారి ప్రభావ వాక్యం చెప్పిన దాసుని వారి కుటుంబాలు దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నాం. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నాడు భూమి నెరవేరును గాక, మాకు కావలసిన ఆహారం దయచేయండి, ప్రకారం క్షమించండి, తప్పించండి. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరమున్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, మన ప్రతి అవసరాలకు రుజువు చేయవలసిన ప్రతి పనికి అనుకున్న సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.